హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్. సో ఈరోజు మనం గ్రూప్ 2 సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. సో లాస్ట్ డేట్ ఏముంది, స్టార్టింగ్ డేట్ ఏముంది, అందులో ఏ సబ్జెక్ట్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది, సో ఎగ్జామ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఈవెంట్స్ ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇలాంటి అప్డేట్స్ కనుక మీకు కావాలి అంటే రాఘవేంద్ర విన్నర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్లో డిసెంబర్ 24th రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటిఫికేషన్లో అఫీషియల్గా వీళ్ళు చెప్పింది ఏంటంటే 32,000 వేకెన్సీస్ ఉన్నాయని. సో 32,000 వేకెన్సీస్ తోటి మనకు గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రాబోతా ఉంది. సో ఈ గ్రూప్ డి నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 23వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి. 23 జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి. ఎండింగ్ వచ్చేసి ఫిబ్రవరి 22వ తారీఖు ఎండ్ అవుతుంది. సో ఫిబ్రవరి 22 దాకా నైట్ అంటే 11:59 అంటే 12 కాకముందు, తెల్లారితే 12 కదా, 12 కాకముందు 22 దాకా క్లోజ్ అయింది. సో కాబట్టి మీరు స్టార్టింగ్ డేట్లోనే ఫినిష్ చేసుకోండి. దీనికి వచ్చేసి ఎగ్జామ్ ఫీజ్ 500 రూపీస్ ఉంటుంది. మామూలుగా ఎస్సీ ఎస్టీ అయితే మాత్రం 250 రూపీస్ ఉంటుంది. సో అదర్ క్యాండిడేట్కి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్, ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, ఈబీసీ క్యాండిడేట్లకు మాత్రం 250 ఉంటుంది. ఈ 500 రూపీస్ ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి 400 రూపీస్ రిటర్న్ చేయబడతాయి. ఓకేనా? సో అదేవిధంగా 250 రూపీస్ ఇచ్చిన వాళ్ళకి రిజర్వ్ క్యాండిడేట్ షెల్ బి రిఫండెడ్ ఇన్ ద కోర్స్లీ. సో వీళ్ళకి 250 రిఫండ్ చేయబడతాయి. ఇప్పుడు సిబిటీకి అపియర్ అవుతానంటే ఈ మన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కదా, ఎవరైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి అటెండ్ అవుతారో సో వాళ్ళకి తర్వాత ఈ అమౌంట్ అనేది 500 కట్టిన వాళ్ళకి 400 రూపీస్, అదేవిధంగా 250 కట్టిన వాళ్ళకి 250 రూపీస్ అనేది రిటర్న్ చేయబడుతుంది. ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, సో వీళ్ళకి 250 రూపీస్ మాత్రమే ఫీజు ఉన్నది. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు ఉండాలి. సో మ్యాక్సిమం 36 ఇయర్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్లు, ఎస్టీ క్యాండిడేట్లు, ఓబీసీ, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, సో పిహెచ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఉంటారో వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది మనకు అఫీషియల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా సబ్జెక్ట్స్, సో ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయంటే మ్యాథమెటిక్స్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది, సో జనరల్ సైన్స్ అండ్ రీజనింగ్. వీటి మీద మనకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్, కంప్యూటర్ మీద ఎగ్జామ్ ఉంటుంది. 90 నిమిషాల టైం ఉంటుంది, అంటే గంటన్నర. సో గంటన్నర టైం ఉంటుంది. 100 మార్క్స్, 100 మార్కులకు ఉంటుంది. 1 మార్క్ ఫర్ ఈచ్ క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. మీరు కనుక 3 మిస్టేక్స్ చేస్తే సో 1 మార్క్ కట్ అవుతుంది, అంటే 1/3 అనేది నెగిటివ్ ఉంది. అదేవిధంగా ఇది ఫస్ట్ ఫేజ్లో వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో ఇందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ, ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్ తర్వాత వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మెడికల్ ఉంటుంది. ఈ మెడికల్కి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 1:3 రేషియోలో తీస్తారు. సో మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చినట్టు వాళ్ళకి జాబ్ కన్ఫామ్ అయినట్టే. అఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అనేది 23వ తారీఖు నుంచి మనకు ఈ ఆర్ఆర్బి వెబ్సైట్లో మనం చూసుకోవచ్చు. సో మార్క్స్ వెయిటేజ్ కనుక మనం చూస్తే జనరల్ సైన్స్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి జనరల్ సైన్స్. సో అదేవిధంగా మ్యాథమెటిక్స్కి 25 మార్క్స్ ఉంటాయి, రీజనింగ్కి 30 ఉంటాయి, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్కి 30 ఉంటాయి. సో ఓవరాల్గా ఒక జనరల్ సైన్స్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్, సో ఈ మూడింటికి కలిపే 80 మార్క్స్ ఉంటాయి వెయిటేజ్. సో రిమైనింగ్ 20 అనేది కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్కి 20 మార్క్స్ ఉంటాయి. సో ఓవరాల్గా 100 మార్క్స్ పేపర్ ఉంటుంది, 90 మినిట్స్ టైం ఉంటుంది. ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి అందులో మేల్ క్యాండిడేట్స్కి 35 kg వెయిట్ ఉంటుంది. సో 35 kgల బ్యాగ్ ఎత్తుకొని 100 మీటర్స్ పరిగెత్తాలి. సో ఎంత, 2 మినిట్స్లో పోవాలి. 2 మినిట్స్లో 100 మీటర్స్. అదే ఫీమేల్ అయితే 20 kgs వెయిట్ ఎత్తుకొని 100 మీటర్స్ని 2 మినిట్స్లో రన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈజీగా క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ వచ్చేసి 1000 మీటర్స్ 4 minutes 15 seconds. సో మళ్ళీ ఛాన్సెస్ అయితే ఉండదు, ఒకటే ఛాన్స్ ఇస్తారు, ఒక ఛాన్స్లోనే మీరు పరిగెత్తాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం కొంచెం లిటిల్ బిట్ డిఫికల్ట్. సో ప్రాక్టీస్ చేయకుండా మాత్రం పోవద్దు. ఇది మ్యాక్సిమం 200 మీటర్స్ ఉన్నటువంటి గ్రౌండ్లో పెట్టడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి ఇది కొంచెం ప్రాక్టీస్ చేయండి.
అదే ఉమెన్కి అయితే సేమ్ 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ ఉంటుంది, కానీ టైమింగ్ మాత్రం 5 minutes 40 seconds ఉంటుంది. ఇది కూడా 1 ఛాన్స్ మాత్రమే, ఒక ఛాన్స్లో దీన్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది కూడా క్లియర్ చేసిన వాళ్ళకి నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఉంటుంది. సో ఇందులో క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఫేస్లో జాబ్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఒకసారి మనం సిలబస్ కనుక పరిశీలిస్తే మ్యాథమెటిక్స్లో ఏముంటుందంటే మనం జనరల్గా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేదే. సో నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, రేషియో అండ్ ప్రొఫెషన్, సో మెన్సురేషన్ వచ్చేసి ఇది మన జనరల్ మ్యాథ్స్కి సంబంధించినటువంటిది. సో టైమ్ అండ్ డిస్టెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, సో జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ, మీరు ఎక్స్ట్రా చదవాల్సింది జామెట్రీ అండ్ ట్రిగనోమెట్రీ అండ్ మెన్సురేషన్ కూడా మనం చదువుతూనే ఉంటాం కాబట్టి ఇది ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది కూడా చూసుకోండి. అదేవిధంగా స్క్వేర్ రూట్, క్యాలెండర్ అండ్ క్లాక్స్, బోర్డ్ మాస్, ఫ్రాక్షన్స్, హెచ్సిఎఫ్, పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్ అండ్ సిఐ, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ ఎస్ఐ, కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఆల్జీబ్రా, ఈ ఆల్జీబ్రా ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది. సో ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ అంటే ఇది చాలా బేసిక్ లెవెల్ ఉంటుంది. స్టాట్స్ అనేది డెప్త్ అనేది వెళ్ళడానికి చాలా లెస్ ఛాన్సెస్ ఉంటుంది. ఇదంతా కూడా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా కానీ 10th బేస్ మీద మాత్రమే ఉంటుంది. అంటే అప్ టు 10th వరకు ఏ సిలబస్లో అయితే ఏ స్టాండర్డ్ అయితే ఉన్నదో ఆ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ అడగనీకి ఉంటుంది. దెన్ రీజనింగ్ వచ్చేసి అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, రిలేషన్షిప్, జంబ్లింగ్, data interpretation and sufficiencies, similarities and differences, classification, statement and argument, alphabetical series, mathematical operations, syllogisms, Venn diagram and conclusions, decision making, number series, ఇవి ఉంటాయి. సో ఇవి అన్నీ మనం రెగ్యులర్గా చదివేటే, ఏది ఆర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ. సో ఎక్స్ట్రా మనం ఏం చదవాల్సి వస్తుందంటే ఓన్లీ ఈ జామెట్రీ ఉంది కదా, సో మెన్సురేషన్ కూడా మనం చదువుతూనే ఉంటాం. సరే కొంతమంది చూడకపోయినా కానీ ఈ మెన్సురేషన్ ఒకటి, జామెట్రీ, ట్రిగనోమెట్రీ, ఆల్జీబ్రా అండ్ స్టాటిస్టిక్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం. సో ఇది వెరీ వెరీ బేసిక్ లెవెల్ ఉంటుంది. సో జనరల్గా మనకు తెలవందంటే ఈ 5 టాపిక్సే ఉంటాయి. సో ఈ 5 కనుక మనం చూసుకోగలిగితే మనం ఇందులో గెటింగ్ కానీ అవకాశం ఉంటుంది. ఇక జనరల్ సైన్స్కి వస్తే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్. సో ఈ మూడింటికి కలిపి మనకు 25 బిట్స్ వస్తాయి, 25 మార్క్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఈ సైన్స్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్కి వస్తారు మనకి ఏమంటారంటే స్పోర్ట్స్ మీద, కల్చర్స్ మీద, పర్సనాలిటీస్ మీద, ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఇంపార్టెన్స్ మీద అడగనీకి అవకాశం ఉంది. సో కిందకి మనం అన్నాం కదా ప్యూర్ మ్యాథ్స్ నుంచి వస్తే ఆల్జిబ్రా నుంచి వస్తే ఏమొస్తాయి అంటే ఇండిసెస్, లీనియర్ ఈక్వేషన్స్ అండ్ లీనియర్ ఈక్వేషన్స్ టూ వేరియబుల్, సో 1 వేరియబుల్ 2 వేరియబుల్. అదేవిధంగా క్వాడ్రిక్ ఈక్వేషన్స్, పాలినామియల్స్, యూనిట్ డిజిట్, లీనియర్ ఈక్వేషన్ అండ్ ఫంక్షన్స్. సో వీటి మీద అడుగుతాడు. మెన్సురేషన్ వచ్చేసి ఏరియా అండ్ వాల్యూమ్స్ అండ్ స్క్వేర్స్, రెక్టాంగులర్, సర్కిల్, సెమీ సర్కిల్, ట్రయాంగిల్, రాంబస్, ట్రయాంపస్, సో పారలాలోగ్రామ్, కోన్, సిలిండర్. సో వీటి మీద మెన్సురేషన్ అడుగుతాడు. ఈ మెన్సురేషన్ అనేది మనం జనరల్గా ప్రిపేర్ అవుతూనే ఉంటాం. జామెట్రీ వచ్చేసి జామెట్రీలో కూడా వెరీ వెరీ బేసిక్ ప్రాబ్లమ్స్, డెప్త్ వెళ్ళకుండా ఓన్లీ 10th స్టాండర్డ్లోనే అడుగుతాడు. సో అది వచ్చేసి ట్రయాంగిల్ అండ్ కాంగ్రియన్స్, సిమిలారిటీస్ అండ్ థీరమ్స్ అండ్ సిగ్మెంట్స్. సో వీటి మీద ఎక్కువ అడుగుతాడు. టాంజెంట్స్ కూడా అడుగుతాడు కానీ చాలా రేర్ కేసెస్. సో బేసిక్ ఆన్ డిఫరెన్సెస్. సో ఇవి ఒక్కసారి మీరు చూసుకోండి, ట్రిగనోమెట్రీ అండ్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ మీద కూడా బేసిక్ ప్రాబ్లమ్స్, జస్ట్ బేసిక్ ప్రాబ్లమ్స్ అడుగుతాడు, వెరీ డెప్త్ అయితే ఏం అడగడు. అప్ టు 10th స్టాండర్డ్ నుంచి ఒక్క క్వశ్చన్ కూడా పడదు. సో ఇదంతా రీజనింగ్ సంబంధించిన సబ్జెక్ట్ మనకు తెలిసిందే. ఇకపోతే జనరల్ సైన్స్ అన్నాం కదా, జనరల్ సైన్స్లో ఎక్కువ వర్క్ అండ్ మోషన్ మీద ఎక్కువ అడుగుతాడు. సో అంటే ఈ టాపిక్ని ఎక్కువ చదవండి. అదేవిధంగా లెన్స్, కటకాలు ఉంటాయి కదా, సో లెన్స్ గురించి కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో వర్క్ ఆన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిసిటీ, ఈ 4 టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇందులో నుంచి ఏ బిట్ వచ్చినా కానీ మిస్ కాకుండా చదవండి. సో కెమిస్ట్రీ కూడా బేసిక్ రియాక్షన్స్, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, మన డే టు డే లైఫ్లో మనం వాడుతుంటాం కదా కెమిస్ట్రీ పదజాలాన్ని, సో దాన్ని ఎక్కువగా వాడతాడు. సో అదేవిధంగా పీరియాడిక్ టేబుల్ నుంచి కూడా 1 మార్క్ 2 మార్క్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ సాల్ట్స్ గురించి కూడా క్లియర్గా చదవండి, ఇక్కడ నుంచి ఎక్కువ అడుగుతాడు. బయాలజీ వచ్చినట్టు ద ప్లాంట్ అటానమీ అండ్ హ్యూమన్ అటానమీ గురించి అడుగుతాడు. సో కాబట్టి ఇవి కూడా మన డే టు డే లైఫ్లో మనం రెగ్యులర్గా చూసే వాటి నుంచి మాత్రమే అడుగుతాడు. సో కాబట్టి మన డే టు డే లైఫ్లో జరిగే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ అదర్ టాపిక్స్ వచ్చేసి స్పేస్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్స్, మొబైల్ టెక్నాలజీ అండ్ న్యూట్రిషన్, మిలిటరీ అండ్ టెక్నాలజీస్. సో వీటి మీద ఎక్కువ అడుగుతారు. అంటే ఇదంతా కూడా కరెంట్ ఈవెంట్స్ కిందకి వస్తాయి. సో కరెంట్ ఈవెంట్స్లో ఎక్కువ ఆర్ట్స్ అండ్ కల్చర్ అండ్ అవార్డ్స్, ఆనర్స్,
బిజినెస్, ఎకానమీ, బుక్స్ అండ్ ఆథర్స్, కమిటీస్ అండ్ రికమెండేషన్స్, నేషనల్ అఫైర్స్, people in news, place in news, defense news, days and events, government policies, schemes, sports, capitals and currencies, appointments of రెసిగ్నేషన్స్. సో వీటిని ఒకసారి డెప్త్గా చూసుకోండి. అదేవిధంగా జాగ్రఫీకి వచ్చినప్పుడు ఇండియన్ జాగ్రఫీలో నేషనల్ పార్క్స్ అండ్ సెంచరీస్, వైల్డ్ లైఫ్ సెంచరీస్ వీటి మీద ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. ఇక్కడ హిస్టరీకి వచ్చినప్పుడు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, సో ఈ యాన్షియంట్, మిడివల్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీ ఉంటుంది. సో ఇందులో ఎక్కువ శాతం పోస్ట్ ఇండిపెండెన్స్ మీద అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి దీంతో పాటు యాన్షియంట్, మిడివల్ కూడా చూసుకోండి. నెక్స్ట్ పాలిటీ వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ యొక్క పాలసీస్ ఏమున్నాయి అనే దాని మీద కూడా ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో అదొకసారి చూసుకోండి. ఎకానమీ అండ్ మిస్లీనియస్ టాపిక్స్. మేజర్గా ఫైనల్గా నేను ఇచ్చేటటువంటి సజెషన్ ఏంటంటే మీరు మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ ప్యూర్ మ్యాథ్స్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, సో ఇది వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా రీజనింగ్ అండ్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంటెలిజెన్స్ ఇది వచ్చేసి 30 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్, సో జనరల్ సైన్స్ వచ్చేసి ఇది ఒక 25 మార్క్స్ ఉంటుంది. సో ఓవరాల్గా ఇవే 80 మార్క్స్ ఉంటున్నాయి. వీటి మీద ఫుల్ ప్లెడ్జ్లో కాన్సన్ట్రేట్ చేయండి. డెఫినెట్గా ఉన్న 32,000 ఉద్యోగాలలో మీకంటూ ఒక ఉద్యోగం ఉంటుంది. Thank you for watching this video.